రారా. ఏమైందన్న ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ నుంచి? నేను ఇంతమంది వచ్చిన. ఇంతమందికి వచ్చినావా? వీడికి పోయి అంత ఊర్లే మనల్ని పిచ్చడు అయినట్టు అట్లా కాదురా. ఫస్ట్ వాడు అవుతున్నాడు కదరా. కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందిరా. మళ్ళీ మన అక్కడ డ్యూటీ ఉంటుందిరా. లీవ్ పెట్టి వచ్చినావు మన కోసం అట్లా. ఇట్లా కూర్చుంటే కాన్ఫర్మ్ మనం వచ్చిన పని మనం చూసుకోవాలి. ఫస్ట్ వాడిని మారవాలి. ఫస్ట్ అది అంటే మనం వాడిని మారవని కానీ వచ్చినాం. ఎప్పుడు వచ్చినాం ఎవ్వరు అవపడతలే వాళ్ళు రాను రానేమో వాడు పిచ్చాడు అయితే అంటున్నాడు. పోయి బయలుదేరి అన్న కూర్చుందాం. ఏం చేద్దాం అన్న మరి ఇప్పుడు? ఏం చేద్దాం మనకి? పోదాం. పోతే అటు ఇటు పోతే ఎవడొకడు కలుపుతాడు. కలిసినప్పుడు అరే పలాని ఏడున్నారా అంటే వాడే చెప్తాడు ఏం ఊర్లో ఏం జరుగుతుంది అంటే. సరే పోదాం పా. తమ్ముడు తిన్నరా? మా అన్న గురించి ఒకటి చెప్పడం మర్చిపోయినా అన్న. మా అన్న ఫ్రీ ఫైర్ ఆడి పిచ్చోడు అయిపోయింది అన్న. ఇప్పుడు నాకు ఏమన్నా ఐడియా కావాలన్న. సరే పా బయట ఒకసారి మాట్లాడుకుందాం పోరా. అన్న వాళ్ళు ఎవరో ఉండేవన్నా? అన్నోళ్ళరా అన్నోళ్ళు ఊరి నుంచి ఎప్పుడు వచ్చారు అన్న? ఏం చెప్తాను ఏం లేదన్న ఖాళీగా తిరుగుతున్నా. నీకు చెప్పాలన్నా మీ కూడా గేమ్స్ ఆడే పిక్చర్ లెక్క తయారయ్యారు. ఎవరో తమ్ముడు ఎవరో ఉండే. నేను అన్న ఏది ఇప్పుడు ఆ గేమ్ పిచ్చాడు వాళ్ళ తమ్ముడు కదా. మా అన్న ఫ్రీ ఫైర్ ఆడి ఆన్లైన్ గేమ్స్ అని ఇక మొత్తం పిచ్చోడు అయిపోయింది అన్న. దాన్ని చూసి చూసి మాట్లాడదాం. ఇప్పుడు వచ్చారు అన్న. వచ్చి ఫోన్ కూడా చేస్తలేరు. మరి అంతా బాగా? ఏం లేదు తమ్ముడు, చిన్న ముచ్చట తెలిసింది అందుకో వచ్చిన ఇట్లా ఊరికి. ఏం ముచ్చట అన్న? గేమ్ ఆడుకుంటా ఆన్లైన్ గేమ్ ఆడుకుంటేమో పిచ్చోడైనంట కదా అక్కడ పండుగాడు. అక్కడ ముచ్చట తెలిసింది వాడిని వాయిద్దామని మన విఘ్నేష్ అన్న ఇద్దరం వచ్చినాం. మరి పండుగని కలవాలంటే ఎట్లా? కొనండి పక్కన వాళ్ళ తమ్ముడే అన్న. అడిగా నా చెప్తారంతా. ఇది తమ్ముడేనా రీడు? అవునన్నా. నువ్వేనారా తమ్ముడు? అవునన్న నేనే అన్న. ఏమైంది మరి అన్న ఏం చెప్తాను నీకు కూడా అంతా? ఫ్రీ ఫైర్ ఆడుతాడు రోజంతా. ఫ్రీ ఫైర్ అన్నం తినమని తినట్లేదు. నైట్ ఇంటికి కూడా రావట్లేదు అన్న. ఎంత చెప్పిన అయినట్లే ఫ్రీ ఫైర్ అంటాడు. ఫోన్ గుంజుకున్నా కానీ మళ్ళా ఛార్జింగ్ పెట్టినప్పుడు మళ్ళీ సైలెంట్ తీసుకోపోతా ఆడుతాడన్న. ఇట్లుంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అన్న పరిస్థితి. ఏం చేద్దాం ఉంటున్నావు? కాలేజ్ నుంచి చెప్పు కదా. వాడిని ఏం చేద్దామంటే మారవాళ్ళరా. మనకంటే తెలుసు వానికి ఏం తెలుసు చెప్పు. ఎవడు ఆడతాడు అనగానే వాడు కూడా ఆడిండు. అది చెప్పలేము. పిచ్చోడు అయిండు. ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నారా అంటే ఐడియా ఎక్కడ ఉంటాడో తెలియదు. అదంటూ ఎవరు ఎక్కువ? శివగాడే ఉంటాడు. ఓకే ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? 2 days ఇప్పుడు ఎక్కడన్నా చెట్లు ఆడుతాడేమో. మేమున్నాం చెప్తే మార్గం మంచిగా కూర్చోబెట్టి చెప్తాం. సరేనా? టెన్షన్ పడదు. అరే కాలం వేసింది కదరా. అరే అన్న వాడు ఇస్తానన్నా. ఏం కాదు తీరా అన్నలు ఉన్నారు. మేము ఉన్నావా నీకు? మేము ఉన్నాం. తమ్ముడు ఇచ్చిన ఫోటోలో ఇప్పుడే ఇట్లా పడిపోయింది. ఇట్లా పోయిందా? ఇప్పుడే అయిపోయింది. ఇదే చెప్పింది ఇటు ఎర్ర ఇంకా లేరు.
ఇప్పుడు రా నేను రానన్నా. ఏయ్ రా అరే తమ్ముడు నిన్నే రా రమ్మనేది నేను రా రా వాడిని పట్టుకరా. వాడిని కొట్టరా రే. కొట్టు వచ్చినాడు వాడిని పట్టుకరా. మంచిగా వచ్చాను. ఎందుకు రా ఎందుకు ఇట్లా అల్లరి చేస్తున్నావు ఎందుకు రా మీ ఇంట్లో మా అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు తమ్ముడు ఎంత బాధపడుతున్నారు ఈ తమ్ముడు చూడు ఎట్లా ఎడతాడు. ఎందుకు చేస్తున్నావు ఎందుకు ఆడుతున్నావు ఆడకురా మీ తమ్ముడు చూసినా ఎంత మీ తమ్ముడు వచ్చి మాకు చెప్పిండు నీ గురించి మా హైదరాబాద్ నుంచి వచ్చినావురా నేను వచ్చాడు హైదరాబాద్కి వచ్చింది ఇప్పటి నుంచి అయినా మారు మంచిగా సరే. సరే అన్న, నన్ను మార్పిస్తాను. మీరు హైదరాబాద్ వచ్చి మా తమ్ముడు బాధపడతాను అన్ని నాకు చెప్పడానికి థ్యాంక్స్ అన్న. ఈ కాసి నేను మారిపోతాను. ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉండు, సరేనా. మీరు ఇంత తొందరగా నన్ను మార్పించి థ్యాంక్స్ అన్న. ఇలా ఎంతోమంది చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఆన్లైన్ గేమ్స్ వల్ల ఖరాబ్ అవుతున్నారు. కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు అని చిన్న మెసేజ్ ఇచ్చినాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.